ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్లో ఉన్న 27 పొగాకు వేలం కేంద్రాన్ని ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు పరిశీలించారు. అనంతరం పొగాకు అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కందుకూరు ప్రాంతం ప్రధానంగా పొగాకు పంటపై ఆధారపడుతుందని తెలిపారు. ప్రస్తుతం వేలం ప్రారంభమైనప్పటికీ అన్ని కంపెనీల ప్రతినిధులు హాజరు కాలేదని, కేవలం 9 మంది మాత్రమే పాల్గొన్నారని పేర్కొన్నారు. తొలి రోజు ప్రారంభ ధర కిలోకు 250గా నిర్ణయించగా గత ఏడాదితో పోలిస్తే రైతుల్లో కొంత నిరాశ కనిపిస్తోందన్నారు. రైతులు తొందరపడి అమ్మకాలు చేయకుండా సరైన గ్రేడింగ్తో మార్కెట్ పరిస్థితులను గమనించి విక్రయించాలని సూచించారు. కంపెనీ ప్రతినిధులు నమూనాలను విదేశాలకు పంపించి ఎగుమతులు పెంచి రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులు, వ్యాపారులు సమన్వయంతో పనిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. యశ్వంత్ గారు సార్ వేలు రైతు కదా మన టొబాకో బోర్డులో మీ అందరికీ కూడా తెలుసు, మన కందుకూరు ప్రాంతం అంటేనే మెట్ట ప్రాంతం, ఓన్లీ పొగాకు మీదే ఆధారపడే పరిస్థితి. ఈరోజు ఆక్షన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఐటీసీ ప్రతినిధులు అందరూ కూడా, బోర్డు అధికారులు అందరితో కూడా, రైతు సోదరులందరితో కలిసి మాట్లాడడం. ఇప్పుడు ఇంకా కర్ణాటకలో జరుగుతూ ఉంది ఆక్షను, అలాగే మన ప్రాంతంలో కూడా స్టార్ట్ చేయాలి కాబట్టి స్టార్ట్ చేశారు. అన్ని కంపెనీ ప్రతినిధులు కూడా రాలేదు, 9 మంది వచ్చారు. ఈరోజు స్టార్టింగ్ ప్రైస్ 250 రూపీస్ పెట్టారు. గత సంవత్సరంలో 280 పెట్టారు. రైతు సోదరుల్లో కొంత నిరాశ ఉంది. తప్పకుండా ఆ మార్కెట్ని రీచ్ అయ్యే విధంగా, అంటే ప్రతి సంవత్సరం కల్టివేషన్ ఛార్జెస్ పెరుగుతూ ఉన్నాయి, ఖర్చు పెరుగుతూ ఉంది రైతులకి, కానీ ప్రైస్ పెరుగుతూ ఉంటే కొంచెం నిరుత్సాహంగా ఉన్నారు. తప్పకుండా కంపెనీ ప్రతినిధులు కూడా, అంటే ఇప్పుడు శాంపిల్స్ ఇతర దేశాలకు పంపించి ఏదైతే ఎక్స్పోర్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ రైతులకి గిట్టుబాటు ధర వచ్చే విధంగా హెల్ప్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా రైతు సోదరులందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రజెంట్ ఏదైతే మార్కెట్లో మూమెంట్ ఉండే గ్రేడ్ తీసుకొచ్చి తొందరపడి మీరు నిర్ణయం తీసుకోకుండా, అంటే వాళ్ళకి అక్కడ ఏదైతే పర్చేజ్కి అనుకూలంగా ఉన్న గ్రేడ్లే తీసుకొచ్చి అమ్ముకొని తర్వాత మంచి ప్రైస్ వచ్చేదాకా మీరు కూడా కొద్ది సమయం పాటించాలని చెప్పి ఈ సందర్భంగా రైతు సోదరులు కూడా తెలియజేసుకున్నాం. అట్లాగే మన అధికారులు కూడా రైతులకి వ్యాపారస్తుల మధ్యలో కోఆర్డినేషన్ చేసుకుని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతు సోదరులను ఆదుకోవాలని చెప్పి బోర్డు అధికారులు కూడా సూచిస్తూ కంపెనీ ప్రతినిధులు కూడా మాట్లాడాం. తప్పనిసరిగా ఈ సంవత్సరం ఆదాయం ఎంతో కొంత వస్తేనే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా రైతు పైరేసే పరిస్థితి ఉండదు కాబట్టి కంపెనీ ప్రతినిధులు కూడా మీరు కూడా రైతులను ఉత్సాహపరిచే విధంగా మార్కెట్ తీసుకురావాలని చెప్పి చెప్పడం కూడా తప్పకుండా మంచి ధరలు వచ్చి రైతులకు ఆదాయ మార్గంలోకి వచ్చే విధంగా కంపెనీ ప్రతినిధులు కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నా, ఆశిస్తున్నా కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 18 పేర్లు వచ్చినాయి. అన్నీ కూడా 250 F1 గ్రేడ్ పొగాకు మంచి బ్రహ్మాండంగా, పొగాకు కూడా బ్రహ్మాండంగా ఉంది. అన్నీ కూడా 250 ఇవ్వడం జరిగింది. ఇంకా మంచి ప్రైస్ వచ్చేదానికి మనం అందరం కూడా కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతు సోదరులందరికీ కూడా ఒకసారి నమస్కారాలు తెలియజేస్తాం.